సో నరివేట మూవీ చూశాను, టొవినో థామస్ హీరో. దీంట్లో మలయాళంలోనే రిలీజ్ అయింది, మలయాళంలోనే చూశాను, నాకు సినిమా నచ్చింది. దీనిలో మనం ఆల్రెడీ చూసిన చాలా ఆపరేషన్ ఎలిమెంట్స్ ఉన్నా గానీ ఈ సినిమాకి వేరే సినిమాకి తేడా చూపించిందంటే మాత్రం హీరో గాని క్యారెక్టర్. చాలా వరకు హీరో క్యారెక్టర్ తోనే మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని జరుగుతూ ఉంటాయి. వాటిని చూపించిన విధానం చాలా చాలా బాగా నచ్చింది అన్నట్టు. ముఖ్యంగా ట్రైబ్స్ అండ్ పోలీసుల మధ్యలో జరిగే ఒక ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటది. సినిమా మెజారిటీ దాని మీదనే జరుగుతూ ఉంటది. బట్ ఆ ప్రొటెస్ట్ లో ఉండే ఇంటెన్సిటీని చాలా చాలా బాగా చూపించారు అన్నట్టు. సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అంటే మాత్రం ఫస్ట్ హాఫ్. అది మనకి సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అర్థమైంది అన్నట్టు. అంటే సెకండ్ హాఫ్ లోనే మెజారిటీ ఆఫ్ ద స్టోరీ చెప్పేస్తారనమాట. ఫస్ట్ హాఫ్ లో అసలు ఏంటి సిచ్యువేషన్, హీరో ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్ ఎలా వచ్చాడు, అట్లా అని చెప్పేసి ఈ సిచ్యువేషన్ ఏంటి అని వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ పై పెట్టుకున్నాడు అనమాట. అది అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. కానీ ఏంట్రా ఇది అనవసరంగా దీన్ని ఎందుకు ఇంత బ్యాక్ అండ్ ఫోర్త్ తీసుకెళ్తున్నారని ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మెజారిటీ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమీ జరగదు, జస్ట్ ఏదో సెటప్ పెడదామని చెప్పేసి పెడతారు తప్ప మనకు అంత ఇంట్రెస్టింగ్ గా జరగదు. ఏదో వెళ్తుందిలే కానీ లేదో బాగానే నడుస్తుంది కదా, దీన్ని సెకండ్ హాఫ్ ఇంకెలా తీసుకెళ్తాడని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది తప్ప సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అది ఇంత పెద్ద స్టోరీ పెట్టుకొని దీన్ని జరంత ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడ్యూస్ చేస్తే అయిపోయేది కదా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటర్వెల్ అంత ఎక్సైటెడ్ గా అమ్మ బాబు ఇది కంపల్సరీ ఇక్కడ ఇంటర్వెల్ పాయింట్ పడాలని ఫీలింగ్ ఎక్కడ రాదు. అట్లాంటప్పుడు యూ క్యాన్ ఫస్ట్ హాఫ్ లో కూడా కొంచెం స్టోరీ పెట్టొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాంట్లో ఏదో ఒకటి ఇంటర్వెల్ పెట్టొచ్చు కదా. అనవసరంగా ప్రతి మలయాళం సినిమా ఎందుకు నా ఫస్ట్ హాఫ్ ఆగం పట్టిస్తారని ఫీలింగ్ వస్తూ ఉంటది. సెకండ్ హాఫ్ ఇంకా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా సినిమా చాలా నచ్చడం స్టార్ట్ అయింది నాకైతే. ముఖ్యంగా సినిమా మొత్తంలో బషీర్ క్యారెక్టర్ చేసిన సూరజ్ గారు చాలా చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్ మనకి లాస్ట్ వరకు బాగా ట్రావెల్ అయింది. ముఖ్యంగా టొవినో థామస్ క్యారెక్టర్ తో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఇంటరాక్షన్స్ చాలా చాలా బాగున్నాయి. వాటిని వాళ్ళు పిన్ పాయింట్ గా సూపర్ ప్లేసెస్ లో చాలా బాగా పెట్టుకున్నారు. ఎమోషన్ చాలా చాలా బాగా పండింది. అండ్ ఆల్సో మనకి ఏదైతే ప్రొటెస్ట్ సీన్ జరుగుతుందో క్లైమాక్స్ లో దాన్ని పిక్చరైజ్ చేశారు భయ్యా, సూపర్, చాలా చాలా బాగుంది. టెక్నికల్ గా ఈ సినిమా కేక అసలు మామూలుగా ఉండదు. అండ్ ఆల్సో ఇది మనకి ఆపరేషన్ సినిమా అనిపించినా గానీ ఎక్కడెక్కడ ఎమోషనల్ ఇంపాక్ట్ పడాలో, ఎక్కడెక్కడ మంచి మంచి సీన్స్ పడాలో అక్కడక్కడ పర్ఫెక్ట్ గా పడతాయి. ఒక చిన్న పాప, ఒక చెట్టు, ఒక కుక్క, ఒక మనిషి క్యారెక్టర్స్ అన్నిటిని వీళ్ళు వాడిన విధానం మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ క్యారెక్టర్స్ వల్ల చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది క్లైమాక్స్ లో లాస్ట్ 20 to 30 minutes అయితే మాత్రం చాలా చాలా బాగుంటది. ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి చూపించిన ఎలిమెంట్స్ ప్లస్ టొవినో థామస్ క్యారెక్టర్ సిచ్యువేషన్ మారిపోయి సూపర్ క్లారిటీతో, సూపర్ ఇంటెన్సిటీతో చాలా బాగా చూపించిన అనిపించింది. ఇంత పెద్ద స్టోరీని సెకండ్ హాఫ్ లోనే పెట్టేసరికి కొంచెం రస్ట్ ఫీల్ అయితే గ్యారంటీగా వస్తుంది. పోలీసులు వస్తారు, వీళ్ళందరి క్యారెక్టర్స్ తోటి ఒక పెద్ద సార్ ఉంటాడు, వీళ్ళందరి క్యారెక్టర్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఐ జస్ట్ వాంటెడ్ సమ్ బ్రీతింగ్ రూమ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ లో చాలా సెటప్ ఉంటది. దానిలో కొంచెం కాంటెక్స్ట్ సెకండ్ హాఫ్ ది దీంట్లో పెట్టుంటే ఇంకా చాలా బాగుంటది నా ఫీలింగ్ అన్నట్టు. టెక్నికల్లీ దిస్ ఫిల్మ్ ఇస్ బ్రిలియంట్. సినిమాటోగ్రఫీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు పిచ్చి నచ్చేసింది. అండ్ జేక్స్ బిజాయ్, నేను ఇంకేం మాట్లాడను, జేక్స్ బిజాయ్ అక్కడే అర్థమైపోవాలి మ్యూజిక్ ఎలా ఉందో. కుమ్మోతలేసిండు. పర్ఫార్మెన్సెస్ టొవినో థామస్, సూరజ్ గారు, హైయర్ అఫీషియల్ ఉంటాడు ఆయన, ఆ పాప, కుక్కతో ఉండే మనిషి అద్భుతంగా చేశారు భయ్య. నాకు పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సూపర్ పర్ఫార్మెన్స్, చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా నరివేట ఇస్ ఎ రియలీ గుడ్ మూవీ. ఆపరేషన్ మూవీ ఉన్నా గానీ దీన్ని హీరో క్యారెక్టరైజేషన్స్ తో స్టోరీని వీవ్ చేసిన విధానం మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఎమోషన్ గ్యారంటీ కన్వే అయింది. సో మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు తెలుగులో డబ్ చేస్తారు. వీళ్ళు ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ వాడుతున్నారు. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయొచ్చు. కాదు ఫస్ట్ వీక్ మేము మలయాళం రిలీజ్ చేస్తాము, తర్వాత ఇది బాగా ఆడితే మేము తెలుగులో చేస్తాము, ఇట్లాంటి కథలు పడతారు. బట్ ఒకవేళ మీకు మలయాళం సినిమాలో మలయాళంలో చూడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇట్స్ ఎ రియలీ గుడ్ మూవీ. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ నరివేట. నాకు నచ్చింది సినిమా. మీరు చూసారా, చూడాలనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కాంటెంట్ నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.